ఈశ్వర గారు ఒక మంచి పని చెప్పారు. ఏంటంటే Tier 2, Tier 3 సిటీస్ కూడా ఐటీ కంపెనీలు రావాలి అని పెద్దలు కోరారు అధ్యక్ష. దాంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కోవర్కింగ్ స్పేసెస్ CEO అందరితో మీటింగ్ పెట్టుకున్నారు అధ్యక్ష. నేను చూశాను అధ్యక్ష. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒంగోలులో ఒక ఐటీ కంపెనీ నడిపిస్తుంటే నేను వెళ్ళడానికి ఆయన పిలిచారని వెళ్దాం అనుకున్నా. పొద్దునకి మళ్ళీ ఆ ప్రభుత్వం నుంచి ఫోన్లు వచ్చి లొకేషన్ తీసుకొచ్చి ఇది కట్టేస్తుంటే పాపం మళ్ళీ ఆయన వచ్చి క్షమించండి మీరు వస్తే మాకు ఇబ్బంది అని చెప్పే పరిస్థితి అధ్యక్ష. బట్ ఆ కంపెనీ ఎలా చేశారో మేము అంతా చూసాము. సో Tier 2, Tier 3లో కూడా ఒక సెంటర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేంటంటే కోవర్కింగ్ స్పేస్ ప్రభుత్వం కొంత తయారు చేస్తుంది, అంటే PPP ద్వారా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తయారు చేస్తాం. దానికి ఒక సెపరేట్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానివల్ల కొంత ఐటీ పాలసీ కూడా వచ్చానికి డిలే అయింది. మేము కూడా అది నిన్న మీటింగ్ అందరూ డిస్కస్ చేసాం. త్వరలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం అధ్యక్ష. దానివల్ల ఏంటంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు. శ్రీకాకుళం పట్టణంలోనే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు. వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కొంచెం కల్చర్ ఉంటుంది అనేది ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాంట్లో భాగంగా తప్పనిసరిగా Tier 2, Tier 3 కూడా ఈ కోవర్కింగ్ స్పేసెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలి.